ఆ చుట్టూ ఉండే సమాజంలో వాళ్ళ గురించి ఎప్పుడు అనుకుంటారు. మనం కూడా అనుకుంటుంటాం మన చిన్నప్పుడు మన టీచర్ల గురించి ఎవరు బాగా గైడ్ చేసింటే. ఈ గౌరవం కేవలం మాటల్లో కాకుండా ఎప్పటికప్పుడు మనం విద్యా వ్యవస్థ పట్ల మనం డీల్ చేసే చూసే దృక్పథంలో కానీ వాళ్ళకు సంబంధించి తీసుకునే నిర్ణయాల్లో కానీ ఏ ప్రభుత్వమైనా చేయగలిగితేనే అది ఎప్పుడూ ఒక సజీవమైన అంటే ఎక్స్పెక్టెడ్ లైన్స్లో మనకు కావాల్సిన ఫలితాలు ఇచ్చే ఒక అద్భుతమైన దాన్ని ఏమంటాం సమాజాన్ని తీర్చిదిద్దగలిగింది, భవిష్యత్ తరాలు తీర్చిదిద్దగలిగే శక్తి దానికి ఉంటుంది విద్యారంగానికి. దాన్ని గుర్తు చేయడానికి రాధాకృష్ణన్ గారి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీద మనము ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటే అది ఆచరణలో దాన్ని ఆ స్ఫూర్తిని పూర్తిగా నాట్ ఓన్లీ మాటల్లోనే కాకుండా లేదా మాటల కంటే చేతల్లో ఎక్కువగా అమలు చేసిన ప్రభుత్వానికి సంబంధించినంత వరకు అధినేతగా లేక విధాన రూపకర్తగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న చర్యలు కొన్ని అయితే అంతకంటే 10 అడుగులు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారు మన గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఎండ్ టు ఎండ్ విద్యారంగాన్ని పూర్తిగా ఏదైతే మనం మాటల్లో ఇప్పుడు చెప్పుకుంటున్నామో సమాజ నిర్మాణంలో దాని పాత్ర పూర్తిగా సంపూర్ణంగా పోషించే రకంగా ఓ ప్రోగ్రెసివ్ సమాజ నిర్మాణంలో విద్యార్థులకు మంచి భవిష్యత్తునిచ్చే వేదికలుగా విద్యాలయాలు ఉండే రకంగా 360 డిగ్రీస్ ఆలోచించి పూర్తిగా అమలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీది అండ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం మనకు 19-24 మధ్య 5 ఏళ్లలోనే ప్రస్ఫుటంగా కనపడింది, ఆచరణలో కనపడింది. ఇది కాదనలేని సత్యం. ఇంతకుముందు మిత్రుడు చంద్రశేఖర్ రెడ్డి చెప్పినట్టు నేను దాంట్లో చిన్న చిన్న పార్ట్కి పోవట్ల, మొత్తంగా స్కూలుకు విద్యార్థిని పంపాల్సిన తల్లిదండ్రులు అది ఒక బరువుగా ఫీల్ కాకూడదు. అలాగే తమ పిల్లలు ఎంతటి ఆత్మగౌరవంతో వెళ్ళాలా, మా పిల్లలు మంచి వాతావరణంలో ఉన్నారనే పూర్తి తృప్తిని వాళ్ళకు కలిగించే రకంగా వాళ్లకు ప్రోత్సాహకం ఉండాలా. అలాగే వెళ్తున్న విద్యార్థి కూడా చిన్న పిల్లలు కంపారిటివ్ వేరే ప్రైవేట్ స్కూల్స్తో పోల్చుకుంటే మాకేం తక్కువ, మేము కూడా బాగా అదే నిగనిగలాడే షూస్ వేసుకొని మంచి డ్రెస్ వేసుకొని వెళ్ళగలుగుతున్నాం. ఎక్కడ మేమేదో న్యూనతతో ఉండాల్సిన అవసరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి మాకు అవసరమైన సదుపాయాలన్నీ కల్పించింది అనేది వాళ్ళకు ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి, భద్రత ఉండాలి, చదువుకోవాలనే ఉత్సుకత పెరిగే రకమైన వాతావరణం ఉండాలి, పరిసరాలు శుభ్రంగా ఉండాలి. అలాగే అక్కడ చదువు చెప్పే ఉపాధ్యాయులు కూడా తాము వెళ్ళేటప్పుడు ఏదో ఊసురోమని పోయినాము చెప్పినాము వచ్చినాము అన్నట్టు కాకుండా ఒక బ్రహ్మాండమైన ఓ ఫ్యూచర్ను తయారు చేస్తున్నామనే స్ఫూర్తిదాయకమైనది వాళ్లకు ఉండాలి ఆలోచన. అలాంటి ఎకో సిస్టమ్ తయారు కాకపోతే ఎప్పటికైనా ఉపాధ్యాయుడు అంటే ఒక ఉద్యోగిలాగానో లేదా మిగిలినవి ఏదో దాన్ని ఏమంటారు మళ్ళీ చదువు కావాలంటే మళ్ళీ చదువు కొనాల్సిందే. ప్రభుత్వ పాఠశాలలు అంటే ఊరిక టోకన్గా పోవడమే తప్ప అక్కడ ఎడ్యుకేషన్ సరిగా దొరకదనే ఇంప్రెషన్ ఏదైందో దాన్ని బలపరిచే రకంగానే పోయామో వచ్చామా ఉద్యోగిలాగా ఆలోచించామా అనే ఇది ఉండకూడదు అన్న ఉద్దేశంతో, అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చదువుకోవడంతో పాటు మన ఆరోగ్యం బాగుండాలి, అలాగే మన తలలో ఆలోచనలు మంచి ఇది రావాలి, మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ కావాలి,
సృజనాత్మక శక్తి పెరగాలి, దానికి తగినట్టు పోషకాహారాలు ఉండాలి అని వాటికి కూడా ఆలోచించి, గోరుముద్ద రూపంలో వాటికి కూడా న్యూట్రియంట్స్ ఎట్లా పెట్టాలనేది కూడా ఆలోచించి, ఏ చిన్నపాటి ఇది కూడా వదలకుండా మైన్యూట్ డీటెయిల్స్ కూడా చెక్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు ఒక పక్క నాడు నేడు స్కీమ్ కింద స్కూల్స్ అన్నిటి రూపురేఖలే మార్చి పడేశారు. అలాగే అక్కడ పిల్లలకు, విద్యార్థులకు, ముఖ్యంగా బాలికలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్ ఫెసిలిటీసు, మంచినీళ్లకు అవసరమైన వాటర్ ఫెసిలిటీసు, భద్రత కోసం కాంపౌండ్స్ ఇవి కట్టి, అంటే ప్రతిదీ ఏది వదలకుండా, మంచి రంగులు, పోగానే ఓ ప్లెజెంట్ వాతావరణం ఉండాలా, రంగుల సెలెక్షన్ దగ్గర నుంచి, పిల్లల షూస్ దగ్గర నుంచి, ఇవన్నీ అందరికీ తెలిసినవి. అంటే ఇంత ఆలోచించింది గతంలో ఎప్పుడన్నా మనకు ఈ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బ్రాడ్గా ఉపన్యాసాలు చెప్పడం వేరు, లేదా ఎంతో కొంత దానంతటది కాలానుగుణంగా ఏదో ఒక ప్రోగ్రెస్ అనేది జరుగుతుండడమో, పీస్ మీల్ అప్రోచ్తో అక్కడక్కడ చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్లు చేయడమో